ఇవాళ నేను ఈ వీడియోలో ఏం తెలియజేస్తున్నానో మీకంటే ఇంపార్టెంట్ సెక్షన్స్ అండ్ జస్ట్ హెడింగ్స్. ఆ సెక్షన్ యొక్క హెడింగ్స్ చెప్తాను. వీటితో మనం కొంచెమైనా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అనేసి నేను చెప్తున్నాను. సెక్షన్ 5 బేస్డ్ ప్రిన్సిపల్, ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ, రిలవెంట్ ఫ్యాక్ట్స్ని డిస్కస్ చేస్తుంది. 2 పాయింట్స్ సెక్షన్ 5లో, ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అండ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఓకే, సెక్షన్ 6లో రిలివెసీ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సమ్ ట్రాన్సాక్షన్స్ అయ్యేది. అందులో ఇంపార్టెంట్ వర్డ్ రెస్ట్ జస్టే. సెక్షన్ 6 రెస్ట్ జస్టే అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రెస్ట్ జస్టే చాలా ఇంపార్టెంట్ వర్డ్. సెక్షన్ 6 ఈ రెస్ట్ జస్టే ఎవరు డీల్ చేస్తారు అంటే సెక్షన్ 6 అనేసి మనం తెలుసుకోవాలి. నిద్ర నుంచి లేపైనా అడిగితే సెక్షన్ 6లో ఏముంటుంది అంటే రెస్ట్ జస్టే ఏ సెక్షన్లో ఉంటుంది అంటే సెక్షన్ 6లో ఉంటుంది. మనం ఈ పాయింట్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఒక సెక్షన్లో ఒక వర్డ్ని ఆ వర్డ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్ట్స్ ఫార్మింగ్ పార్ట్స్ ఆఫ్ సమ్ ట్రాన్సాక్షన్స్ లాగా. ఓకే, సెక్షన్ 7 ఏం చెప్తుందంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ అకేషన్, కాజెస్, ఎఫెక్ట్స్. ఓకే, ఫ్యాక్ట్స్ గురించే చెప్తున్నాను. సెక్షన్ 8 మోటివ్, ప్రిపరేషన్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ సబ్సిక్వెంట్ కండక్ట్. సెక్షన్ 9 ఏం చెప్తుందంటే ఇంట్రొడక్టివ్ న్యూ ఫ్యాక్ట్స్. ఇంకా ఇవి కాకుండా ఇంకా కొత్త రకమైన ఫ్యాక్ట్స్. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్. ఇలా టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే ఇప్పుడు అక్యూజ్ ఎవరో కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు ఒకటి ఒక ఇన్సిడెంట్ అవుతుంది, చాలామంది ఉంటారు అక్కడ ఆ ప్లేస్లో. అతను ఎవరైతే చూసిన పర్సన్ ఉంటాడో చాలామంది ఉంటారు కాబట్టి అతను గుర్తుపట్టలేకపోతాడు. అందరినీ లైన్గా నించోబెట్టేసి ఇతనా అని అడుగుతారు కదా, మనం టీవీలో చూస్తాం. ఇప్పుడు గుర్తుపట్టలేరు, కొంచెమే తెలుసు నాకు సైడ్ అని అంటే పోలీస్ స్టేషన్లో అందరినీ లైన్గా నించోబెట్టేస్తారు. అలాంటి ఐడెంటిటీ పర్సన్స్ని తీసుకొచ్చి నించోబెట్టేసి ఎవరైతే చూసారో అతన్ని ఇతనా అని అడుగుతారు కదా, దాన్నే టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అని అంటారు. సెక్షన్ 10 వచ్చేసి కాన్స్పిరసీ అంటే అందరికీ తెలిసిందే, కుట్ర చేయడం. సెక్షన్ 11 ఎల్బి, నాట్ ప్రెసెంట్ ఇన్ ఫ్యాక్ట్స్. కావాలని మనకు గ్రడ్జ్ ఉంటుంది, పాత ఏదో కోట్లాటలు ఉంటాయి, అవన్నీ లేకపోయినా ఉన్న వాటిని అన్నిటినీ చెప్పే వాటిని ఎల్బి అంటారు. అది తెలిసిపోతుంది అతను అబద్ధం చెప్పాలి. సెక్షన్ 12 డ్యామేజెస్, అతని లాసెస్. సెక్షన్ 13 ఈజ్ అంత ఇంపార్టెంట్ కాదు. సెక్షన్ 14 ఈజ్ ఇంటెన్షన్, కావాలని ఇంటెన్షన్గా చేశారంటారు కదా, అట్లా. ఇవాళ నేను ఈ వీడియోలో ఏం తెలియజేస్తున్నానో మీకంటే